హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎయిమ్స్ హాస్పిటల్లో జాబ్ నోటిఫికేషను, ఏఏఓ, అటెండరు, ఫార్మసిస్టు, టెక్నీషియన్ జాబులకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. జీతం మనకి 62,000తో శాలరీ అయితే మొదలవుతుంది. ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా కానీ ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీ ద్వారా ఒకరికి ఉద్యోగం కలిగించిన వారే అవుతారు కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తక్కువ క్వాలిఫికేషన్తో మీరు 10th క్లాస్ చదివిన వారైతే మనకి మార్చరీ అటెండర్ కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పే లెవెల్ 1. ఇది 10వ తరగతి చదివిన వారు, ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, మార్చరీలో ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఓబీసీలకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మనకి మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, దీనికైతే మనకి పే లెవెల్ 4, మనకు ఒక 70,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. బీఎస్సీ మెడికల్ రికార్డ్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 10+2 సైన్స్ చదివి 6 మంత్ డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో ఫలంగా మనకి టైపింగ్ స్పీడ్ కూడా రావాలి. దీనికి కూడా ఏజ్ వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫార్మసిస్టు, దీనికి వచ్చేటప్పటికి డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివి ఉండాలి. రిజిస్టర్డ్ ఫార్మసీలో మీకు రిజిస్టర్ అయి ఉండాలి అని ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ మనకి 21 నుంచి 27 సంవత్సరాల దాకా ఉంది. దీనికి 3 ఇయర్స్ ఓబీసీ వారికి, 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మనకి జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, దానికి వచ్చి 10+2 ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివినవారు, బాటనీ చదివినవారు, 2 ఇయర్స్ రెగ్యులర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ నుంచి కోర్స్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చి 18 నుంచి 27 సంవత్సరాలు జనరల్ క్యాండిడేట్ గారికి. యాజ్ పర్ రూల్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ మన గవర్నమెంట్ ఏమి ఇస్తుందో అది ఉంటుంది. 3 ఇయర్స్ ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్. తర్వాత మనకి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి బీఎస్సీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా 10+2 సైన్స్, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, ఓటీ, ఐసీయూ, సిఎస్డిలో ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు దీనికి ఏజ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ రేడియోథెరపీ, దీనికి కూడా మనకి బీఎస్సీ ఆనర్స్ 3 ఇయర్స్ కోర్స్ చదివినవారు, రేడియోథెరపిస్ట్, రేడియాలజీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఉన్నవారు కూడా 2 ఇయర్స్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 21 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువ ఏజ్ కాబట్టి మీరు కంపల్సరీ అప్లై చేసుకుంటే ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. మరి దీంతో ఫలంగా ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి యాజ్ పర్ రూల్ రిలాక్సేషన్ కూడా ఉంది. టెక్నీషియన్ రేడియాలజిస్ట్కి మనకి బీఎస్సీ ఆనర్స్ 3 ఇయర్స్ కోర్సు ఇన్ రేడియోథెరపీ నుంచి చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వారు ప్లస్ దాంతో ఫలంగా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వారు అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఓకే, మీరు బీఎస్సీ చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత 21 నుంచి 30 సంవత్సరాల మధ్యన ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత వచ్చి ఆప్టమాలజిస్ట్కి వచ్చినప్పటికి బీఎస్సీ ఆప్టమాలిక్ టెక్నిక్స్ ఉన్నవారు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న దీనికి అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 35 ఇయర్స్ దాకా. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఈఎన్టీకి సంబంధించి డిగ్రీలో మనకి స్పీచ్ అండ్ హియరింగ్ అండ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసి, ఎంఎస్సీ చేసిన వారు కూడా దీన్ని ఉంటూ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 21 నుంచి 30 సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఫిజియోథెరపిస్ట్ కోసం మనకి 10+2 సైన్స్ చదివిన వారు, దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివిన వారు, డిగ్రీ చదివిన వారు దీనికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మనకి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యన ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. స్టోర్
స్టోర్ కీపర్కి వచ్చేటప్పటికి మనకి డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారు డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ చేసిన 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేనిచో మీ ఎక్స్పీరియన్స్ లేకపోతే దీని నుండి కోర్స్ చేసిన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాలు జనరల్ కాస్ట్, యాజ్ పర్ రిలాక్సేషన్ ప్రకారంగా మాకు 3 years ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వరకు ఎలాగో ఉంటుంది కాబట్టి అది నార్మల్. జూనియర్ అకౌంటెంట్ ఆఫీసరు దీనికి డిగ్రీలో కామర్స్ చదివిన ఉన్నవారు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై అడుగుతున్నారు. 27 నుంచి 30 సంవత్సరాల వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి డిగ్రీ చదవాలి. తర్వాత ఎంబీఏ చేస్తే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. లేని వాళ్ళు కూడా డిగ్రీ చదివిన వాళ్ళు కూడా, నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు దీనికి అప్లై చేసుకోవచ్చు. ట్యూటర్ క్లినిక్ ఇన్స్ట్రక్టర్గా అయితే మనకి ఈ ఎక్కువ ఏజ్ బీఎస్సీ నర్సింగ్ చదివిన వారు దీనికి అప్లై చేయొచ్చు. తర్వాత మనకి ఏజ్ లిమిట్ ఎక్కువ ఉంది, 50 years దాకా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిజరబుల్ మీ దగ్గర ఉన్నా పర్లేదు, ఎక్స్పీరియన్స్ మాత్రం 3 years ఉండాలని చెప్తున్నారు. ఇది మాస్టర్ నర్సింగ్ డిగ్రీ ఉన్నా లేకపోయినా కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వేకెన్సీ అయితే ఎక్కువ వేకెన్సీ జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ కోసం అయితే ఉంది. 40 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా సపరేట్గా వేకెన్సీ ఉంది కాబట్టి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి మనకి 10 పోస్టులు ఉన్నాయి. ప్రతి దానికి అయితే పోస్టులు ఉన్నాయి. దీంట్లో మీరు ఎవరు క్వాలిఫికేషన్ ఉంటే, ఎవరికి ఏది నచ్చితే దాని నుంచి మీరు అప్లై చేసుకుని ఉద్యోగం అయితే పొందగలుగుతారు. మనకి 69 వేకెన్సీలు అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గోరఖ్పూర్ నుంచి అయితే రావడం జరిగింది. మనకి November 1 అయితే రిలీజ్ అయ్యింది. ఇది మనకి క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉండదంటే 100 questions ఉంటాయి. దీంట్లో 400 మార్కులు. ఓన్లీ ఇంగ్లీష్లో పేపర్ ఉంటుంది. మనకి 90 minutes ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 1/4 అయితే మైనస్ రాంగ్ ఆన్సర్కి మీకు మైనస్ అయితే తీసివేయడం జరుగుతుంది మార్చరీ అసిస్టెంట్కి. తర్వాత మ్యాక్సిమం అయితే దీంట్లో జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, జనరల్ మ్యాథ్స్, ఇంగ్లీషు, హాస్పిటల్ సర్వీస్ కోసం అయితే మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏ సబ్జెక్టుకి సంబంధించిన దేనికి సంబంధించిన వారు వేరు వేరు విధాలుగా మన దీంట్లో మనకి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం జనరల్ అవేర్నెస్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు, మ్యాథ్స్ అడుగుతున్నారు దీంట్లో తర్వాత మీరు ఇక్కడ ఇచ్చారు కదా మనకి సైట్ ఇవ్వడం ద్వారా, ఈ సైట్ ద్వారా వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి సగం మంది దీనికి డ్రాప్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి మనకి 1770 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి అయితే మనకి 1416 రూపాయలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఓన్లీ ఫీజు ఎగ్జామినేషన్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి సగం మంది దీనికే అప్లై చేయరు. మీరు అప్లై చేసి బాగా చదివితే మీరు దీనికి మీ జాబ్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది. స్పెషల్గా ఇవ్వడం అయితే ఏం జరిగిందంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ 3 years రెగ్యులర్గా చదివినారు, దీనికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఓబీసీ చదివిన వారికి మనకి 8 years, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. గ్రూప్ సి వారికి అయితే 40 సంవత్సరాల దాకా చేసిన వారు అన్రిజర్వ్డ్ వారికి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. తర్వాత మనకి ఎస్సీ ఎస్టీ వారికి 45 years, ఓబీసీ వారికి 43 years. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం ఉన్నవారు ఈ ఉద్యోగం పొందాలనుకుంటే, అప్గ్రేడేషన్ కావాలనుకుంటే దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఆన్లైన్లోకి వెళ్ళి ఇక్కడ IBPSC registration.ibpsc.loకి వెళ్ళిన తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ నాన్ ఫ్యాకల్టీ పోస్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ బేసిక్ గ్రూప్ ABC అనేవి ఉన్నాయి. దీనికి ఎప్పుడు మనకి రిలీజ్ అయ్యిందంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మన November 1 నుంచి ఈ నెల 30 దాకా అయితే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్లై చేయవలసి ఉంటుంది. పేమెంట్ కూడా మనకి 30 లోపు అయితే చేసుకోవాల్సి ఉంది. లాస్ట్ డేటు ప్రింటింగ్ 15/12/2020 దాకా ప్రింట్ చేసుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు కొత్తగా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నవారు ఇక్కడికి వెళ్తే క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్, మీ పేరు, మిడిల్ నేము, లాస్ట్ నేము, 10th క్లాస్లో సర్టిఫికేట్లో ఏముందో చూసుకోవాలి. ఇక్కడ ఫుల్ నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏముందో ఆ విధంగా వచ్చిందో లేదో చూసుకోండి. తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి క్యాప్చా చేసి ఇక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కండి. నొక్కిన తర్వాత ఏమొస్తుంది, ఫోటో, సిగ్నేచరు అప్లోడ్ చేయవలసి వస్తుంది. మీ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే అడ్రస్సు, ఫుల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రివ్యూ చూసుకోవాలి. అప్లోడ్ డాక్యుమెంట్స్ అంటే ఏమేమి డాక్యుమెంట్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. చేసుకుని మీరైతే అప్లై చేసుకోండి. చాలా వరకు చేసే ఉంటారు. మీరు మొబైల్లోనే చేసుకోండి. ఎప్పుడు వేస్ట్ చేసుకోండి అమౌంట్ నెట్ సెంటర్లోకి వెళ్ళి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.